ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. ప్రస్తుతం ఇక భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగుతోంది, తిరుమలలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, వైకుంఠ ఏకాదశి రోజును పురస్కరించుకొని ఇవాళ ఉదయం స్వామివారు మాడవీధుల్లో స్వర్ణరథం మీద ఊరేగుతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. గోవింద నామస్మరణలతో మాడవీధులన్నీ కూడా మారుమోగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు స్వామివారు స్వర్ణరథం మీద ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వర్ణరథం మీద ఊరేగడం అనేది ఆనవాయితీ. ప్రతి ఏటా కూడా ఈ రకంగా స్వర్ణరథం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు కాసేపటి క్రితమే స్వర్ణరథం ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు ఈ స్వర్ణరథంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఒకవైపు కేవలం మహిళలు మాత్రమే స్వర్ణరథాన్ని లాగడం జరుగుతుంది. అంటే మహిళా భక్తులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు స్వర్ణరథం లాగడానికి. అందుకే భక్తులు స్వర్ణరథం లాగేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వైకుంఠ ఏకాదశి వేడుకలు తిరుమలలో అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఉదయం అంటే వేకువజామున 1 గంటకే ఆలయాన్ని తెచ్చి వైకుంఠ ద్వార దర్శనంలో అందరినీ భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. మొదట విఐపి భక్తుల్ని, అత్యంత ప్రముఖ విఐపీలను దర్శనానికి అనుమతించారు. ఉదయం 7 గంటల వరకు కూడా విఐపి క్యూ లైన్ వెళ్ళింది. ఆ తర్వాత సామాన్య భక్తుల క్యూ లైన్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా క్యూ లైన్ లో భక్తులు ఎటువంటి తోపులాట్లు, తొక్కిసలాట్లు లేకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాడవీధుల్లో స్వర్ణరథం మీద మలయప్ప స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. మనము చూడొచ్చు. ఇదే మాడవీధుల్లో గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతుంది. అయితే రేపు చక్రస్నాన మహోత్సవంతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు ముగుస్తాయి. అయితే ఈ దర్శనాలకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము, లక్షల సంఖ్యలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు ఏం చేస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పటికే జారీ చేసినటువంటి టోకెన్లు కావచ్చు, ఇతరత్ర కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి సామాన్య భక్తులకు కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేశాయనుకోవాలి శ్రీనివాస్? అంటే సాధారణంగా అయితే లక్షల సంఖ్యలోనే భక్తుల తాకిడి అనేది ఉంటుంది. అయితే ఈసారి టీటీడీ ఎటువంటి తోపులాట్లు జరగకుండా స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో లిమిటెడ్ గా టోకన్లను కేటాయించింది. 3 రోజులకు 1,89,000 టోకన్లను ఈటిప్ ద్వారా కేటాయించారు. వాళ్ళు మాత్రమే ఈ 3 రోజులు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి. మొత్తంగా జనవరి 2 నుంచి కూడా ఎటువంటి టోకన్లు లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అంటే జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది గతంలో కన్నా భిన్నంగా ఈ ఏడాది ఎటువంటి తొక్కిసలాట్లకు తావు లేకుండా, తోపులాట్లకు తావు లేకుండా, క్యూ లైన్లో అనేది భక్తులు వేచి ఉండకుండా కేవలం తమకిచ్చిన టైంలోనే శ్రీవారిని దర్శించుకునే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. దీంతో ఎటువంటి వేచి ఉండే సమయం లేకుండానే భక్తులు నేరుగా క్యూ లైన్లోకి వచ్చిన వెంటనే స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయి దర్శించుకోవడం జరుగుతోంది. ఇప్పుడైతే మాడవీధుల్లో ఊరేగుతున్న, అంటే స్వర్ణరథం మీద ఊరేగుతున్న మలయప్ప స్వామివారిని వేలాదిగా భక్తులు దర్శించుకోవడం జరుగుతోంది. మొత్తం మీద వైకుంఠ ఏకాదశి వేడుకలు అయితే తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.